మీకు తెలుసు మీరు స్వస్థపరచబడ్డారని. దేవుడు వాక్కు ఇచ్చాడు, దేవుడు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడాడు. నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు బాగు చేయబడ్డావు, నీకు ఒక తలుపు తెరిచి ఉన్నాను, నీ జీవితంలో ఈ ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నాను అని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ ఈ దుర్గాలు వస్తాయి, ఈ సందేహాలు వస్తాయి, ఈ అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు చెప్పాడా? నిజంగా దేవుడు చెప్పాడా? అవ్వ దగ్గరికి వస్తాడు కదా అపవాది, పాము రూపంలో చేయమంటాడు. సత్యాన్ని ఏమి కొట్టివేయలేదండి, సత్యాన్ని వక్రీకరించాడు, మ్యానిపులేట్ చేసి నిజమేనా నిజమేనా నిజంగా అలాగా జరుగుతుందా అనే ఈ సందేహాలను, ఈ సస్పిషియస్, ఈ అనుమానాలు, ఇవన్నీ అపవాది తీసుకొస్తాడంట. దేవుడు మీతోటి చెప్పాడు, దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు. ఒకటి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చిన వాగ్దానము మీరు పొందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ వాగ్దానము పొందుకున్న మీరు కొన్ని రోజులు, కొన్ని నెలలు